సెప్టెంబర్ 14, 2023న జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. అధికార వ్యతిరేక ఓట్లను ఏకం చేయడం మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఓడించడమే వీళ్ళ లక్ష్యం. అధికార వ్యతిరేక ఓట్ల చీలికను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. అసలు టీడీపీ జనసేన జగన్ని ఢీకొడతాయా, జగన్ మీద గెలుస్తాయా అనే విషయాలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రయాణాలు ఎలా జరిగాయో తెలుసుకుంటే దాన్ని బట్టే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా బీజేపీ విషయానికి వస్తే 2014లో జనసేన పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఆంధ్రప్రదేశ్లో 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 4 మాత్రమే గెలిచింది. బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలో రావడం, పొత్తులో ఉన్న టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజయాన్ని బీజేపీ తన జాతీయ స్థాయి ఖాతాలో వేసుకుంది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి కొంచెమైనా న్యాయం జరుగుతుందని అనుకున్నారు. ప్రజల ఇష్టానికి తగ్గట్టు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు హాజరై మట్టి నీళ్లు తీసుకొని వచ్చారు. ఆ రోజున రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తారు, లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లేదా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఏదో ఒక భారీగా నిర్ణయం చేస్తారని ఆశించిన జనాలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఐక్యతతో ఉండడం వల్ల విభజన హామీల కోసం కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి. 2017లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే బీజేపీ మాత్రం స్పెషల్ ప్యాకేజ్ ని ప్రకటించి చేతులు దులుపుకుంది. అధికార టీడీపీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ని సమర్థిస్తూ మాట్లాడింది. దీంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద విమర్శలు రేపింది. ప్రజలకు కూడా స్పెషల్ స్టేటస్ మీద ఉన్న ఆశలు పోయాయి. దాంతో ప్రజల్లో బీజేపీ, టీడీపీ పొత్తు మీద వ్యతిరేకత మొదలైంది. వ్యతిరేకతను గమనించిన టీడీపీ పార్టీ ఎన్నికలు దగ్గర పడడంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే ఊహించింది. 2018 మార్చి 16న బీజేపీ పార్టీతో టీడీపీ గొడవపడి ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత టీడీపీ కూడా బీజేపీ పైన విమర్శలు చేయడం మొదలుపెట్టింది. మరోవైపు జనసేన పార్టీ కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శించి ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా మిగిలింది. 2019లో బీజేపీ ఒంటరిగా 173 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క స్థానంలో కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రభావం చూపలేకపోయింది. రాష్ట్రం నుంచి ఒక్క పార్లమెంట్ ఎంపీ కూడా బీజేపీ గెలవలేదు. కానీ బీజేపీ మాత్రం 2019లో కేంద్రంలో తన అధికారాన్ని చూపించింది. అలాగే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది. గతంలో టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే వైఎస్ఆర్సీపీ మాత్రం రహస్యంగా మద్దతు ప్రకటించిందనే మాటలు వినిపించాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిపక్ష నాయకులపై చిన్న కేసులు బయటపడ్డ జైలుకు పంపిస్తున్నా, జగన్ మీద 31 క్రిమినల్ కేసులున్నా, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం సిబిఐ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది చాలా మంది మాట. 5 సంవత్సరాల్లో బీజేపీ రాష్ట్రానికి విభజన హామీలు ఎన్నింటినీ తీర్చింది? పోలవరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర రాజధాని కోసం నిధులు ఎందుకు కేటాయించలేదు? స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీదే. 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడైన వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి చేయడం ద్వారా ఆయన్ను ఆంధ్ర రాజకీయం నుంచి దూరం చేశారు. ప్రస్తుతం దగ్గుపాటి పరమేశ్వరి పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. నాయకత్వ లోపం అనేది బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులో బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. పొత్తులో పోటీ చేస్తుంది కాబట్టి 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు, 1 లేదా 2 పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీ 2014 ఎన్నికల కొద్ది రోజుల ముందే ఆవిర్భవించింది. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేకపోయినా సినిమా హీరోగా యువతులు ఆయనకున్న అభిమానాన్ని, కుల సమీకరణాల వల్ల గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కాపు సామాజిక వర్గం అండగా ఉండడాన్ని గమనించి అదే సామాజిక వర్గం మళ్ళీ జనసేన పార్టీ వెంట కూడా ఉంటుందని జనసేన పార్టీకి 2014లోనే పెద్దపీట వేశారు. జనసేన రాజకీయ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సాంప్రదాయ రాజకీయ పార్టీలను వ్యతిరేకించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా యూత్ జనసేన పార్టీకి పెద్ద ఆశ అని చెప్పవచ్చు. 2014లో పార్టీ పూర్తి స్థాయి నిర్మాణం కాకముందు ఎన్నికలు రావడం వల్ల ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం బెటర్ అని నమ్మి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ మద్దతుని తెలుగుదేశం, బీజేపీల కూటమికి ఇచ్చారు. 2014లో జనసేన మద్దతు ఇచ్చిన పార్టీలే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి హస్తం లేకపోవచ్చు కానీ రాష్ట్రంలో జనసేన పార్టీ మద్దతుదారులు, కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా కలిసి టీడీపీ, బీజేపీ కూటమిని నిలబెట్టారు. ఆనాడు రాజకీయ పరిస్థితులు అందరూ అర్థం చేసుకొని 2014 ఎన్నికల్లో పోటీ చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు తప్పు పట్టలేదు.
ఇక జనసేన మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి లభించేది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారాన్ని పంచుకోవడానికి ఆసక్తి చూపలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ ఇక రాజకీయంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. విభజన హామీల సాధన, రాష్ట్ర ప్రయోజనం విషయంలో రాజధాని నిర్మాణంలో టీడీపీ పార్టీ మీద వస్తున్న ఆరోపణలు ఇవన్నీ జనసేనను టీడీపీకి దూరం చేశాయి. మరోవైపు కేంద్రం కూడా రాష్ట్రానికి చేస్తాన్న న్యాయం చేయకపోవడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవడం, చాలని స్పెషల్ ప్యాకేజీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నుండి దూరంగా వెళ్లేలా చేశాయి. దాంతో 2019 ఎన్నికల కంటే ముందు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి ఏకంగా కేంద్రానికి సవాలు విసిరారు. అలా 2019 ఎన్నికలు వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీలతో జత కట్టారు. కమ్యూనిస్ట్ పార్టీతో పాటు బీఎస్పీ కూడా జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన సిపిఐ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. ఈ జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం వహించే అవకాశం పవన్ కళ్యాణ్కు వచ్చింది. అలా 2019 పొత్తులో భాగంగా 137 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. కానీ ఒకే ఒక్క స్థానాన్ని జనసేన దక్కించుకుంది. పార్టీ అధినేతగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఓడిపోవడం ఆ పార్టీకి కాస్త ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఓటమిని చాలా హుందాగా తీసుకున్నారు. గెలుపు ఓటంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తాను అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు నిలకడగా లేకపోవడం, తొందరపాటు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కనబడలేదని చాలా మంది విమర్శించారు. కానీ రాను రాను పవన్ కళ్యాణ్ గారు నాయకుడిలా ఎదిగారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు గతంలో విభేదించి విమర్శలు చేసిన టీడీపీ బీజేపీ పార్టీతోనే మళ్లీ కలవాల్సి వచ్చింది. అయితే రాష్ట్రంలో ఓట్ల చీలిక జరగకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నట్లు అంగీకరించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అధికార పార్టీని ఓడించడమే లక్ష్యమని ప్రకటించారు. టీడీపీ బీజేపీ పొత్తులో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అంగీకరించారు. 21 స్థానాల్లో కనీసం 15 స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి సరైన గుర్తింపు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అధికార పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం, ప్రజల మీద పన్నులు, పెరిగిన కరెంటు ఛార్జీలు, చెడిపోయిన రోడ్లు, రాజధాని విషయంలో జాప్యం, ప్రతిపక్షాల్ని పోలీసులు అడ్డుకుంటున్న తీరు, సహజ వనరుల దోపిడీ, ఇసుక మాఫియా, రుషికొండ మీద అక్రమ నిర్మాణాలు, ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2014లో కొత్తగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టగట్టారు. తెలుగుదేశం పార్టీ 2014లో 117 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ప్రభుత్వం మీద ప్రజలకి చాలా అంచనాలు ఉండేవి. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, విభజన హామీల సాధన, ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడం. ఆనాడు టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయి. కేంద్రం నుండి ఆశించిన ప్రయోజనాలు పొందినప్పుడు వాళ్లతో ఇంకా కలిసి ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుగుదేశం పార్టీ భావించింది. 2018లో టీడీపీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడే కొద్ది ప్రజలకు పసుపు కుంకుమ అని డబ్బులు పంచడం మొదలుపెట్టారు. 2014లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బీజేపీ, జనసేన కూడా 2019 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. 2019లో పోటీ చేసే ముందు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ వద్ద సమాధానాలు లేవు. తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కేలా చేసింది. 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ చాలా నెగిటివిటీని ఎదుర్కొంది. 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ ముందుండి నడిపించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద, హానికరమైన మద్యం విక్రయాల మీద, పెరుగుతున్న గంజాయి వినియోగం మీద, ఆగిపోయిన అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. గతంలో విమర్శలు చేసిన పార్టీతో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అంటూ డిప్లొమాటిక్గా సమాధానాలు ఇస్తున్నారు. కానీ నిజానికి ఎన్నికల్లో గెలుపు అనేది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు చాలా ముఖ్యం.
ఈ ఎన్నికల్లో సీమాంధ్ర, ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగానే ఉంది, కానీ రాయలసీమలో మాత్రం అటు ఇటుగా ఉంది. 2019లో ఘోర ఓటమి తర్వాత జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు అధికార పార్టీ నుంచి తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నాయి. దాంతో రెండు పార్టీలు ఆలోచనలో పడ్డాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య దూరం పెరిగింది. దాంతో 2020 జనవరి నుంచే పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు మొదలుపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని సమర్థిస్తూ బహిరంగంగా మాట్లాడలేదు. అలా 2.5 సంవత్సరాలు గడిచాక 2023 జూలై 18న ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామి పార్టీల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. దాంతో జనసేన పార్టీ అధికారికంగా మళ్ళీ ఎన్డీఏలో భాగస్వామిగా మారింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అధికార పార్టీ దత్తపుత్రుడిగా జగన్ సంబోధించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విమర్శలను ఖండిస్తూనే ఉన్నారు. ఇక 2023 సెప్టెంబర్ 9న ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో అనుమతి లభించలేదు. రోడ్డు మార్గంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. దాంతో రాత్రిపూట చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపారు. ఆ రోజు అందరికీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి దగ్గర అవుతున్నారని అర్థమైంది. 2023 సెప్టెంబర్ 14న పవన్ కళ్యాణ్ గారు లోకేష్ మరియు బాలకృష్ణ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని చూసి బయటకు వచ్చిన వెంటనే జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి ప్రకటించక ముందు నుంచే ఎన్డీఏ భాగస్వామి. చంద్రబాబు నాయుడు గారు గతంలో బీజేపీ మీద చాలా వ్యాఖ్యలు చేశారు. దాంతో టీడీపీని ఎన్డీఏలో చేర్చుకుంటారా లేదా అనే సందేహాలు ఉండేవి. 2023 సెప్టెంబర్ నుంచి జనసేన, టీడీపీ పొత్తు ఖరారైంది. కానీ ఈ రెండు పార్టీలతో బీజేపీ చేరుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉండేది. బీజేపీ చాలా కాలం పాటు ఈ రెండు పార్టీలతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ 2024 ఫిబ్రవరి 8న ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డా గారితో చర్చలు జరిపారు. దాంతో రాష్ట్రంలో 3 పార్టీల పొత్తు గురించి, సీట్ల అంశాన్ని చర్చించడానికి 2024 మార్చి 7న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లి సీట్ల గురించి చర్చించారు. పొత్తు కుదిరిన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సరిగ్గా జరగలేదని చెప్పాలి. ముందుగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు అనుకున్నారు. కానీ బీజేపీ కూడా పొత్తులో భాగస్వామి కావడంతో జనసేన పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు మాత్రమే దక్కాయి. కానీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలు దక్కాయి. ఇక టీడీపీకి 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలు దక్కాయి. జనసేన, టీడీపీలకు కాస్త ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ కేవలం 2% ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో ఈ పార్టీలు చేతులు కలపడం అనేది ఆ పార్టీలకు అనేక విధాలుగా నష్టం చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీజేపీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్ని విభజన హామీలు అమలు చేసింది? పోలవరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేకపోయింది? విడిగా రాష్ట్రం చేస్తున్న అప్పులు ఎందుకు అడ్డుకోలేకపోయింది? వైజాగ్ స్టీల్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా బీజేపీ అంటే మైనారిటీల్లో చాలా వ్యతిరేకత ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9% ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కూటమికి ఎంతవరకు సహకరిస్తుందనేది చూడాలి. పొత్తులు పెట్టుకుంటున్నప్పుడు స్థానిక రాజకీయ నేతలు వ్యతిరేకత చూపడం సహజమే. టికెట్ ఖరారు చేసిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో జనసేనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలకు వ్యతిరేకంగా జనసేన నేతలు మాట్లాడుతున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలనుకున్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో కూటమిలో సమన్వయ లోపం చాలా వరకు ఉందని చెప్పవచ్చు. అలాగే సరిగ్గా ఇలాంటి వ్యవహారమే విజయవాడ వెస్ట్ సీట్ విషయంలో కూడా జరుగుతుంది. వెస్ట్ సీట్ జనసేన కేటాయించాలని అక్కడ నాయకులు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటుంది. పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తా అని చెప్పిన జగన్ నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు తమ ప్రభుత్వంలో అమ్మడం మొదలుపెట్టాడు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయని ఆరోపించిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ధరల్ని కొనసాగించాడు. దాంతో జగన్ పై వ్యతిరేకత మొదలైంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నెలకు 5,000 రూపాయల వేతనంతో వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అమ్మ ఒడి, విద్యా దీవెన, చేయూత అనేక పథకాల్ని విజయవంతంగా అమలు చేశామని చెబుతున్నా ప్రభుత్వం ఈ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత చూపుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి.
గత 5 ఏళ్లలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం రాష్ట్ర రాజధానిగా అమరావతి కాకుండా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా 3 రాజధానులు అనే నిర్ణయాన్ని ముందుకు తేవడం. అయితే ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధాని చేయడానికి పూర్తిగా సమర్థించిన జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 3న 3 రాజధానులు అనే కొత్త ప్రతిపాదకను బయటికి తెచ్చారు. 3 రాజధానుల గొడవలు, కోర్టు కేసుల వల్ల ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2023 నాటికి ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా చేస్తామని చెబుతుంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన అందజేస్తామని జగన్ గారు కొద్ది రోజుల ముందే ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తి దాడి, వివేకానంద గారి హత్య, ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 కేసులు విడిచిపెట్టారు. వైఎస్ వివేకానంద గారి హత్య, కోడికత్తి కేసు ఈ 2 ఎన్నికల్లో జగన్ గారికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వివేకానంద గారి కూతురు జగన్ గారికి ఓటు వేయొద్దని చెప్పేదాకా పరిస్థితులు దిగజారాయి. జగన్ గారి సొంత చెల్లి కూడా జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తెలంగాణలో 2023లో జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్న వ్యతిరేకత వల్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాలేకపోయిందని గుర్తించిన జగన్ ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను మార్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు కాబట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే తిరిగి 2029 ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు వయోభారంతో రాజకీయాలకు దూరం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నడిపేందుకు సరైన నాయకత్వం ఉండదు. తద్వారా ఎన్నికల్లో గెలవడం వల్ల ప్రత్యర్థిని మరింత బలహీనం చేసి మరో 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేది జగన్ ఆలోచన. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ప్రత్యర్థి అయిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ మానసికంగా దెబ్బతీయాలని అనుకుంటున్న వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని ఈసారి కూడా అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్లానింగే చేస్తుంది. జనసేన పార్టీకి అండగా ఉంటూ వస్తున్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గారిని పార్టీలోకి తీసుకుంది. ముద్రగడ్డ పద్మనాభం గారితో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించే ఉద్దేశంతో అధికార పార్టీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నియమించిన వాలంటీర్లు పార్టీకి ఎన్నికల్లో చాలా పెద్ద బలం కానున్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా వీరితో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, చైర్పర్సన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. 2024 మార్చి 15న ప్రజాదళం పేరుతో చిలకలూరుపేటలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక నుంచి ఎన్నికల సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో ఏ ఒక్క నాయకుడు కూడా ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పలేదు. కేవలం అధికార పార్టీని విమర్శించడానికి ఆ వేదికను ఉపయోగించుకున్నారు. ప్రధాని మోడీ కూడా వైసీపీ పార్టీ అవినీతి గురించి మాట్లాడారు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పలేదు. ఏం జరుగుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.